క్రూషియల్ ప్రాజెక్ట్స్లో ఇలాంటి టెక్స్చర్స్ ఎలా క్రియేట్ చేస్తారు? దీనికి మనకు కావాల్సింది టెక్స్చర్ స్టిచెస్. హలో క్యూటీస్, ఎపిసోడ్ 11లో అయితే మనం బ్యాక్ పోస్ట్ ఓన్లీ యూస్ చేసి సింగిల్ క్రూషియేతో టెక్స్చర్ అనేది ఎలా క్రియేట్ చేస్తామో చూసేద్దాం. ఐ నో మన ఈ సిరీస్ కి చాలా అయితే గ్యాప్ వచ్చేసింది. మీరు ఏదైనా మిస్ అయ్యాము లేదా గుర్తులేదు అనిపిస్తే మన ప్రొఫైల్కి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ని కొంచెం చెక్ చేసేయండి. మనం ఆల్రెడీ ఫ్రంట్ లూప్ ఓన్లీ, బ్యాక్ లూప్ ఓన్లీ అండ్ ఫ్రంట్ పోస్ట్ ఓన్లీ ఫర్ ఎవ్రీ స్టిచ్ అయితే కంప్లీట్ చేసేసాము. అండ్ కంపేర్ టు ఆల్ ఆఫ్ దెమ్ బ్యాక్ పోస్ట్ ఓన్లీ అనేది కొంచెం డిఫికల్ట్ గా ఉంది. సో బ్యాక్ పోస్ట్ ఓన్లీ చేయడానికి యాజ్ యూజువల్ గానే మనం రో కంప్లీట్ అయిపోయిన తర్వాత టర్నింగ్ చైన్ 1 తీసేసుకొని ఫస్ట్ అయితే నార్మల్ సింగిల్ క్రోషే చేసేసుకోవాలి. అండ్ దెన్ మనం సెకండ్ స్టిచ్ కి బ్యాక్ పోస్ట్ ఓన్లీ చేయాలి అంటే ఫస్ట్ అండ్ సెకండ్ స్టిచ్ కి మిడిల్ లో బ్యాక్ సైడ్ నుంచి ఇలాగా హుక్ అనేది ఇన్సర్ట్ చేసేసి సెకండ్ అండ్ థర్డ్ స్టిచ్ మధ్యలో నుంచి ఫ్రంట్ టు బ్యాక్ అయితే మనం ఇన్సర్ట్ చేసేసి యాన్ని పుల్ చేసి సింగిల్ క్రూషే అయితే చేసేసి సేమ్ ప్రాసెస్ ని ఎవ్రీ స్టిచ్ కి రిపీట్ చేస్తూ రోస్ అయితే బిల్డ్ చేయాలి. అప్పుడే మన స్క్వేర్ లో టెక్స్చర్ అయితే ఫామ్. ఇది చెప్పినంత ఆయన చూసినంత ఈజీ అయితే అస్సలు కాదు. చాలా టైం ప్రాక్టీస్ చేయాలి. అండ్ మీకు ఏమన్నా డౌట్ నాకు డిఎం చేసేయండి అండ్ ఐ విల్ హెల్ప్ యూ అవుట్. వీడియోస్ లో ఎవ్రీ స్టిచ్ బ్యాక్ పోస్ట్ ఓన్లీ ఎలా చేయాలో చూసేద్దాము. అంటిల్ దెన్ ఫాలో చేసేయండి. ఓకే, బై.